పెహల్గాం టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. నిన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది మృతి చెందారు. పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరకు మృతదేహాలు తరలించగా బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. మరోవైపు తమ వారి ఆచూకీ తెలపాలంటూ స్థానిక పోలీసులను వేడుకుంటున్నారు వారి బంధువులు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో కుటుంబ సభ్యులకు మృతదేహాలను చూపుతున్నారు పోలీసులు. పెహల్గాం ఘటనపై కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం అవుతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు సాయంకాలము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా, మరి మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సాయంకాలము అన్ని మండలాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని బస్తీల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, కాశ్మీర్లో అభివృద్ధితో పాటు ప్రజల యొక్క విశ్వాసాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తూ ఆ రకంగా ఇవాళ ఈ దేశం ముందుకు పోతూ ఉంటే పాకిస్తాన్ ఇవాళ భారతదేశాన్ని మరి అభివృద్ధిలో కానివ్వండి, ఆర్థికంగా కానీ ఎదుర్కోలేక మతపరమైనటువంటి విద్వేషాలు సృష్టించి ఆ రకంగా దొంగ దెబ్బ తీస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ ప్రభుత్వము నిన్న నిజంగా అమాయక పర్యాటకులు లక్షల సంఖ్యలో ఇవాళ కాశ్మీర్ యొక్క ఆ సుందరమైన ప్రాంతాన్ని ఆస్వాదించడానికి కుటుంబాలు తరలి వెళ్తూ ఉంటే సహించలేకపోతున్నది పాకిస్తాన్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భారత ప్రజలు ఇవాళ గుర్తించి ఆ రకంగా కాశ్మీర్ ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా కాశ్మీర్ యొక్క సంస్కృతిని కాపాడే రీతిలో మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి దాన్ని సహించలేక దొంగ దెబ్బ తీసినటువంటి ఈ పాకిస్తాన్ను సభ్య సమాజము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఈ ఉగ్రవాద చర్యలకు వారు కనుక స్వస్తి పలకపోయినట్టయితే మరి ఈరోజు ప్రపంచంలోనే పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించే రోజులు వస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ మరి ఆ దోషులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వారిని ఖచ్చితంగా ఏరివేయాలని, ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కూడా వెకిలివేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. మరి ఎవరైతే ఇవాళ ఆ బాధిత కుటుంబాలు ఉన్నాయో ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఊటాఊటిగా సౌదీ అరేబియా పర్యటన కూడా ముగించుకొని వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి కూడా నిన్ననే వారు శ్రీనగర్కు వచ్చి ఆ యొక్క మరి ఆ సంఘటన పట్ల కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయకుండా అక్కడ ఉన్నటువంటి మరి అన్ని విధాలు కూడా ఆ ప్రజలకు విశ్వాసం కల్పించే రీతిలో మరి వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నిన్న నేను స్వయంగా శ్రీనగర్లో ఉన్నప్పుడు ఈ ఘాతుకం జరిగినప్పుడు ఆ పార్లమెంటు ఏదైతే ఈ పిఎస్సి కమిటీలో అందరూ కూడా ఆశ్చర్యచకితులైనారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని అందరూ కొనియాడుతున్న సందర్భంలో పాకిస్తాన్ సహించలేకపోతుంది. కాబట్టి ఈ దొంగ దెబ్బను మొత్తం దేశ ప్రజలు కూడా ఖండించాల్సిందిగా కోరుతా ఉంది.